కనుక వాక్యం మనకు అర్థం కావాలి అంటే ఆత్మ అవసరమైనది. అవునా? పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మిమ్ములను సర్వసత్యములోకి నడిపించును. ఏమిటి సర్వసత్యం? మనుషులకు తెలిసింది ఒక సత్యం, యేసే దేవుడని చాలా మంది ప్రకటిస్తున్నారు. అది మంచిదే, కానీ అంతటితో కాదు. కానీ సర్వసత్యం ఒకటి ఉంది. సర్వసత్యం అనగా లోతైన విషయం ఒకటి ఉంది. ఆయనే దేవుడని, ఆయనే సర్వాధికారి అని, ప్రభు అని, ఆయనే మహాదేవుడని, ఆయనే లోకరక్షకుడని, ఆదిలో ఉన్న యెహోవా అని, శరీరుడిగా వచ్చిన యేసుక్రీస్తు అని, మనలో ఉన్న పరిశుద్ధాత్మ ఆయనే అని బయలుపరచబడటమే ఆత్మ చేత నడిపించబడటం. హల్లెలూయా. కనుక ప్రత్యక్షత ఎలా వస్తుంది అంటే, ఎలా వస్తుంది? ఆత్మ ద్వారా. ఇప్పుడు పాట పాడాం కదా, ఎలా వస్తుంది? శక్తి చేత బలము చేత కాదు కానీ నా ఆత్మ చేత. దేవుని కార్యములన్నీ ఎలా చేశాడంటే, ఎలా చేశాడండి? ఆత్మ ద్వారా చేశాడు. దానిని ఆయన రుజువుపరుచుకున్నాడు. అనేక సందర్భాల్లో ఆయన రుజువుపరుచుకున్నాడు. మోషే తన జ్ఞానము చేత, తన తెలివితేటల వలన, తన బుద్ధి చేత, తనకున్న అధికారం చేత ప్రజలను విడిపించాలనుకున్నాడు. అతడు ఎన్నుకున్న విధానం దేవుడు టోటల్గా ఏం చేశాడో తెలుసా? పక్కన పెట్టాడు. అతడు వెళ్తున్న మార్గం తప్పని దేవుడు నిరూపించాడు. చేయగలిగినది లేక నిస్సహాయకుడుగా, నిస్సహాయుడు అంటే ఏమీ చేయలేని వాడిగా తోక ముడుచుకుని వెళ్ళి అరణ్యంలో గొర్రెల మేపుకుంటున్నాడు. దేవునామని మహిమ కలుగును గాక. ఏమైపోయింది ఆయన శక్తి, ఏమైపోయింది ఆయన బలము, ఏమైపోయింది ఆయన విద్య, ఏమైపోయింది ఆయన తెలివితేటలు, ఏమైపోయింది ఆయన జ్ఞానము. కనుక సహోదరి సహోదరులారా, ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనము. కనుక నువ్వు అనుకున్న జ్ఞానము అది దేవుని జ్ఞానము కాకపోవచ్చు. నీకు వచ్చిన బయలుపడది దేవుని నుండి రాకపోవచ్చు. కనుక ఎవరైతే దేవుని యొక్క ఆత్మచేత నడిపించబడతారో వారికి మాత్రమే నిజమైన. ఇప్పుడు సంఘంలో కొంచెం వాక్యం బోధించి లేకపోతే వాక్యం మీద ఒక పట్టు దొరికితే ఇంకా వాళ్ళు పట్టుకోగలుగుతున్నావా? నన్ను మించిన వాళ్ళు లేడు. నాకే బోధిస్తారా మీరు? నాకే చెప్పేటోడు అంత అయిపోయినా మీరు అనడం లేదా? దేని చేత వాళ్ళు విర్రవీగుతున్నారు? వాళ్ళకున్న కొద్దిపాటి జ్ఞానం చేత. దేవుడు అంటున్నాడు, నీకున్న జ్ఞానము నా దృష్టికి వెర్రితనం. నువ్వు జ్ఞానం అనుకున్నా చూసావా? నువ్వు దేనికైతే జ్ఞానము విజ్డమ్ అని పేరు పెట్టుకున్నావో అది ఫూలిష్నెస్. దేవుడు ఒక్క మాటలో తీసేశాడు. అవును ప్రభు, నిజమే, నేను ఫూల్నే. ఏదో చేయాలనుకున్నారు కానీ ఏమీ చేయలేదు ప్రభు. ఇప్పుడు నువ్వు ఖాళీ అయ్యావు, నీ చేతులు ఎత్తావు కాబట్టి ఇప్పుడు నిన్ను వాడుకుంటా. గో బ్యాక్ టు ఈజిప్ట్. మోషే ఇజ్రాయెల్ ఎలా నడిపించాడో తెలుసా? ఒకే ఒక్క కర్ర. కర్ర ఇజ్రాయెల్ నడిపించిందంటే నమ్ముతారా? కర్ర ఇజ్రాయేలుని. ఏంటా కర్ర? ఆ కర్రలో దేవుడు ఉన్నాడు. అవునా? నీ కర్రను సముద్రం వైపు చాపము అన్నాడు. నీ కర్రను ఆ ఏటి మీద చాపమన్నాడు. నీళ్లు రక్తంగా మారిపోయాయి. నీ చేతిలో ఉన్న కర్రను ఆ ఐగుప్తు రాజు మందిరంలో వేయమన్నాడు. అది సర్పం అయిపోయింది. నీ కర్రను గాలిలోకి చాపమన్నాడు. మిన్నలు వచ్చాయి, వడగండ్లు వచ్చాయి, చీకటి గమ్మింది. దేవునికి స్తోత్రం. ఈ కర్రలో దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. సముద్రం దాటి దేవుని నామానికి స్తుతి చెల్లించి సాగిపోతున్న సమయంలో వాళ్ళకి దాహమైంది. ఒక మీటింగ్ పెడితేనే 25 క్యాన్లు పట్టుకొస్తాను. మన 25 క్యాన్లు పట్టుకొస్తాను. 20 లక్షల మంది ఇజ్రాయేలీలు ఎక్కడికి పట్టుకొస్తాడు మోషే? చెప్పండి, ఎక్కడికి పట్టుకొస్తాడు? చెప్పాలి. టాక్ టు ద రాక్. అబాండతో మాట్లాడు. ఇప్పుడు దేవుడు సర్వాధికారం ఇచ్చి మోషేని వాడుకుంటా ఉన్నాడు. ఐగుప్తు, మనం గతంలో చెప్పుకున్నట్టుగా ఐగుప్తు దేశానికి అతడు దేవుడు కావాలి.
ఎవరైతే దేవుని యొక్క వాక్యం చేత నడిపించబడతారో వారు దేవుని కుమారులు. దేవుని కుమారులు అంటే దేవుడిలో ఏ గుణం ఉందో దేవుని కుమారులు కూడా అదే గుణం ఉంటుంది. దేవుడు స్వస్థపరిస్తే దేవుడు కుమారుడు కూడా స్వస్థపరుస్తాడు. దేవుడు సృష్టిని కలుగు చేస్తే దేవుని కుమారుడు కూడా సృష్టిని కలుగు చేస్తాడు. ఏమన్నా సందేహం ఉందా? మిన్నలు వచ్చుగాక అన్నాడు అంతే. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్నాయడ. నీకేది ఇష్టమో అడుగు. మోషే అడిగాడు, దేవుడు ఇచ్చాడు. రాత్రి నేర్చుకున్న ఒక సందర్భం, అది గిద్యోను వెళ్ళి గాను చాటును దాక్కుని వెన్నెలు దొల్లగొట్టుకుంటూ మరి అక్కడ బిక్కుబిక్కుబట్టు ప్రాణాలు దక్కించుకోవడానికి చేయరాని ప్రయత్నం అతను చేస్తున్న సందర్భంలో యెహోవా దూత ప్రత్యక్షమై పరాక్రమము గల బలాఢ్యుడు. ఎంతమంది వర్తమానం చదివారు? దేవుడు మాకు తోడై ఉండిన ఎడల ఈ కార్యములన్నీ ఏమాయను. ఆ దూత మాట్లాడుతున్నాడు అక్కడ, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, నీ ద్వారా గొప్ప కార్యాలు జరిగించబోతున్నాడంటే నిజంగా దేవుడే తోడై ఉంటే నాకు ఈ గతి ఏంటి? ఎక్కడ గాను చాటుని దాక్కోవలసిన గతి ఏమిటి? హల్లెలూయా. చాలా మంది క్రైస్తవ జీవితాల్లో కూడా ఇదే నమ్ముకుంటారు, విశ్వాసం ఉంచుతారు, కానీ దేవుడు ఎంత శక్తివంతుడో, దేవుడు ఎంత ప్రభావశీలో వాళ్ళు తెలుసుకోలేని స్థితిలో ఉంటారు. కనుక నీ దగ్గరే ఒక ఆయుధం ఉన్నది, నీ దగ్గరే ఒక సాధనం ఉన్నది, దాని ద్వారా నువ్వు ఏదైనా చేయగలవు. హల్లెలూయా. ఆ ఆయుధం ఏమిటంటే ప్రార్థన. అంతేనా? ఇప్పుడు ఒక్కొక్కటిగా స్టెప్ బై స్టెప్ నేర్పడానికి గిద్యోనుకు దేవుడు ఏం చెప్పాడంటే, ఒక వాగులోకి ఇశ్రాయేలు ప్రజలు తీసుకెళ్ళమన్నాడు. రాత్రి సహోదరి నాకు పెట్టింది న్యాయాధిపతుల గ్రంథం 4:7. అక్కడ 28,000 మందిని ఒక్కసారి తీసుకొస్తే అందులో 28,000 మందిలో 10,000 మందిని పక్కన పెట్టాడు. ఈ 10,000 మంది కూడా నాకు వద్దు, నీవు ఈ 10,000 మందిని కూడా నీటిలో దింపి ఎవరైతే నీళ్లు తాగుతారో ఆ తాగే విధానాన్ని బట్టి 2 గుంపులుగా చేయి. ఎవరైతే మోకాళ్ళుని నీళ్లు తాగుతారో వాళ్ళని ఒక గుంపు, నీళ్లు చేతిలోకి తీసుకొని కుక్క గతికినట్లు గతుకుతారో వాళ్ళని ఒక గుంపు చేయమన్నప్పుడు 300 మంది ఒక గుంపు అయ్యారు. దేవుని స్తోత్రం కలుగుతారు. దేవునికి మందితో పని లేదు అయ్యా, దేవునికి మందితో పని లేదు. శక్తి చేతనైనను బలము చేతనైనను మంది చేతనైనను కాక ఆయన ఆత్మ చేత ఆయన కార్యాలు చేయగలరు. ఈవేళ సేవకులకి ఏం కావాలో తెలుసా? మందులు నిండిపోవాలి, టెంట నిండిపోవాలి. దానికోసం ఎన్నెన్నో ప్రయత్నాలు, ఎన్నెన్నో జిమిక్కులు, ఎన్నెన్నో మోళీలు. లోకంలో ఉన్న మోళీలన్నీ ఎక్కడున్నా తెలుసా? ఈవేళ సంఘంలోనే ఉన్నాయి. ఇంకా దాని జోలికి వద్దు. కానీ దేవుడు తన యొక్క కార్యాన్ని ఎలా చేస్తాడంటే, వారిలో ఒంటరి అయిన వాడు 10,000 అంటే ఒక్కడు చేసేటువంటి పని 100 మంది చేస్తే ఎంత శక్తివంతంగా ఉంటుందో అంత శక్తిగల కార్యము చేయగలిగిన సమర్థుడు మన దేవుడు. 1000 మంది వస్తే ఏంటి దేవునికి మహిమ చెప్పండి. ఇప్పుడు ఇశ్రాయేలీలు అందరూ ఆ గొడ్డల్లో సుత్తులు 7 దగ్గర ఉన్న ఆయుధాలు ఏవే పట్టుకొని ఆ గోడని కుమ్మేశారు అనుకోండి, దేవునికి మహిమ ఏముంది? వాళ్ళు ఏ పని చేయకుండా దేవుడు గోడలు కూల్చాడు చూసారా ఎరుకోలో. అది దేవుని శక్తి, అది దేవుని మహిమ, అది దేవుని ప్రభావం. కనుక దేవుడు మందిని వాడుకోడు. మంది ఉన్నా సరే పక్కన పెట్టాడు. 28,000 మందిని పక్కన పెట్టి 10,000 మందిని తీసుకున్నాడు గిద్యోను. 10,000 మందిని కూడా దేవుడు ఫిల్టర్ చేసి 300 మందిని తీసుకున్నాడు. ఈ 300 మందికి ఏమిచ్చాడు? ఆయుధాలు ఏమిచ్చాడు? బాణాలు, గన్నలు, మెషిన్ గన్లు ఇచ్చాడా? ఒక కొండ, ఒక బూర, ఒక దివిటి. రాత్రి చాలా బాగా నేర్చుకున్నాం బూర గురించి. ప్రత్యక్షత తర్వాత వచ్చే అంశం ఏమిటంటే బూర. ఆ బూర ఎలా ఉంటుందంటే రాత్రి చదువుకున్నాం, యోహాను చూసినది బూర వంటి శబ్దం, బూర వంటి ధ్వని. బూర కాదు కానీ బూర వంటి ధ్వని.
హల్లెలూయా. కనుక బోర 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 ఇప్పుడు బోర ఉత్తడు ఎవడని చూస్తున్నారేమో క్రైస్తవ సంఘాలారా. ఎవడ వచ్చి బోర వాదడు ఇదిగో ప్రభు వచ్చున్నాడని. ఆయనకు ముందుగా ఒక దూత వచ్చి దూతగా వర్తమానికుడు వచ్చి తన వర్తమానం విత్తి వెళ్ళిపోతాడు. అదే బోర, అదే బోర. బోర వంటి ఒక స్వరము. అసలు ఈ యొక్క వాక్యాన్ని లేక వర్తమానానికి బోరతో ఎందుకు పోల్చామంటే ఇదిగో కావలివాడు ఆ బూర్జ మీద కూర్చొని రాబోయే ప్రమాదమును ప్రజలకు హెచ్చరించే ముందుగా అతడు బోర ఊదాడు. ఎప్పుడైతే అతడు బోర ఊదాడో ప్రతి సైన్యాధికారి ఆ మైదానంలో సమకూర్చబడతారు. ఆ ప్రధాన నాయకుడు, ప్రధాన సైన్యాధికారి వారందరికీ చెప్తాడు, ఇదిగో ప్రమాదం మన మీదకి రాబోతూ ఉంది, శత్రువు మన మీద పొంచి ఉన్నాడు, కనుక మనం ఎలాగ శత్రువు మీదకి వెళ్ళాలని వాళ్ళు పథకం వేసుకోగలుగుతారు, ప్రణాళిక వేసుకుంటారు. హల్లెలూయా. ఎందుకు అర్థమైందా? ఎందుకు అర్థమైంది? రాబో ప్రమాదాన్ని ముందుగా హెచ్చరించేదే బోర. హల్లెలూయా. కనుక రాబోయే ప్రమాదం ఏంటి? ప్రభు దినము. ప్రభు దినము ప్రమాదం ఏంటి? ప్రమాదమే. అది తీర్పు దినము. దేవుడి లోకానికి తీర్పు ఇచ్చే దినం. నీతిమంతుల పాదముల క్రింద దుష్టుల యొక్క, భక్తిహీనుల యొక్క ధూళి, ఆ ధూళి మీద నీతిమంతులు నడిచి వెళ్ళిపోతారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఎవరైనా నిన్ను నిందిస్తే, ఎవరైనా నిన్ను అపహాసం చేస్తే, ఎవరైనా నిన్ను హేళన చేస్తే అందరిని బట్టి దేవునికి స్తోత్రం. ఎందుకో తెలుసా? ఇదిగో ప్రభు దినము నియమించబడింది. ఆయన వచ్చే ముందు బోర ఊదపడుతుంది. ఆ బోర ఊదినప్పుడు ప్రభు దిగి వస్తాడు. ప్రభుతో పాటు నీవు నేను ఉంటాం. ఆ నీవు నేను వచ్చి ఎక్కడ దిగుతాము అంటే భక్తిహీనుల యొక్క ధూళి మీద. ఈవేళ గర్వాంధులు, అహంకారులు, అవునా, అచ్చ దినములలో అపాయకరమైన కాలములు వచ్చును. మనుషులు గర్వాంధులు, అహంకారులు, ఇంకా ఏంటి, సజ్జన ద్వేషులు. సజ్జన ద్వేషులు అంటే మంచి వర్డ్ బాగానే ఉంది. సజ్జన ద్వేషులు అంటే నీతిమంతులను ద్వేషించేవాళ్ళు. నీతికి స్థానం లేదు, మంచికి చోటు లేదు. దేవునామని మహిమ కలుగును గాక. ఆ రోజుల్లోనే ఉన్నామా? ఈవేళ నీతి, న్యాయం, యథార్థత, భక్తి, ప్రార్థన, ఆత్మ అంటే నీ సంఘంలో ఎవడో ఉండడు. ఈవేళ తైలాభిషేకంగా నేను మొదలెడితే పొరపాటు చేశాను. నేను ఇజ్రాయెల్ నుంచి దిగ్గానే పెద్ద ఒలీవ నూనె తైలం పట్టుకొచ్చేసి అక్కడ ఫ్లెక్స్ పెట్టేస్తే ఈవేళ ఈ బండారులు తోట సరిపోతుంది. అవునా కాదా? జిముక్కులు. హల్లెలూయా. కనుక అవేవి పనిచేయవు. వీళ్ళందరంట గాలి చెదరగొట్టు పొట్టు వలి వెళ్ళిపోతారంట. నీవు ఎవరినైతే గొప్పవాడు, ఎవడైతే దేవుని యొక్క స్థానాన్ని తీసుకుని దేవుని కంటే సుఖానుభావులుగా జీవిస్తున్నారో వాళ్ళందరూ గాలి చెదరగొట్టు పొట్టు వలిపోతారంట. వాళ్ళంతా భక్తిహీనులు. భక్తులైతే ఏం చేస్తారో తెలుసా? ఎల్లప్పుడూ మహిమ, ఘనత, ప్రభావము ఆయనకే అర్పిస్తారు. హల్లెలూయా. యోహాను ఏమన్నాడో తెలుసా? నేను తగ్గాలి, ఆయన హెచ్చాలి. ఎవరి సేవలోనైనా కానీ మనుషులు కొనియాడబడుతున్నారంటే, మనుషులకు పెద్దపేట వేస్తున్నారంటే, మనుషుడు అక్కడ ఆరాధించబడుతున్నాడంటే అక్కడ ప్రభువునకు స్థానం లేదు. అర్థమైందా? మరి ఎవరికి స్థానం ఉంది? ఎవరికి స్థానం ఉంది? వాళ్ళు పొగడబడుతున్నారు, గౌరవించబడుతున్నారంటే వాళ్ళు ఎవరి ఆధీనంలో ఉన్నారు? వాళ్ళు ఎప్పుడు నేను అని పదవద్దు. వాళ్ళ నోటంట వాళ్ళు ఎలా గుర్తించాలి? మరి సింపుల్, ఒకే ఒక మాట. ఆయన నోట్లోంచి నేను అని పదం వచ్చిందంటే చాలు, ఆయన సాతాను యొక్క అధికారంలో ఉన్నాడు. పట్టుకోలేదు మీరు? పట్టుకున్నారా? దైవజనుడు నోట ఏమి రాదు? నేను రాదు, నేను అనే పదం రాదు. అంటే ఇంకా అర్థం అవ్వలేదు మీకే? నేను ప్రార్థన చేశానంటే చాలు, నేను మాట పలికితే చాలు. కేపాలు అంటున్నాడు కదా అప్పుడు, నేను శపించానంటే. దైవజనుడు శపించవచ్చా? దైవజనుడు వారు శపించవచ్చా? ఈవేళ సంఘాన్ని భయపెట్టి బూచి చూపించి కంచేస్తున్నారు.
ఎందుకు వచ్చిన గోలరా బాబా, ఏదో మంచుకు చెడ్డకు ఉన్నాం కదా, ఇంకెందుకు కదతాం కదిలబట్టే చెప్పిస్తాడు ఎందుకు వచ్చిన గోల అని చాలామంది ఉన్న చోటే ఉండిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. కారణం ఏంటో తెలుసా? భయం. ఏం భయం? పాస్టర్ గారంటే భయం. పాస్టర్ గారికి ఏదైనా ఒక సలహా ఇచ్చే దమ్ము ధైర్యం ఉందా సంఘంలో ఉన్న విశ్వాసం? చెప్పండి, ఉందా? 30 సంవత్సరాలు కాదు, 40 సంవత్సరాలు కూడా సేవలో సేవకుని అడుగుజాడలో నడిచినోడు కూడా సేవకుడికి ఒక మాట చెప్పాలంటే పంటలా తడిచిపోతాం. అంటే వాళ్ళని ఎంత హోల్డ్ చేశారో చూసారా సేవకుడు. హల్లెలూయా. కానీ నేనేం చెప్తానంటే సేవకుడైనా బోధకుడైనా ప్రవక్త అయినా సరే నిలదీయాల. నువ్వు అలా నిలదీయగలుగుతున్నావు అంటే దేవుని ఆత్మచేత నువ్వు నడిపించబడతావు. యోహాను భయపడ్డా? మళ్ళా చెప్పను, నేరుగా వెళ్ళిపోయాడు. హేరోదు రాజమందిరంలోకి వెళ్ళిపోయాడు. రాజా, నువ్వు చేస్తున్న పని దుర్మార్గం పని అన్న. అయ్యి బాబు, ఈ రాజుగారిని పగడపోతే అయ్యా చూడండి, మొన్నటి వరకు ప్రభుత్వం ఉంది, ఇప్పుడు ఇంకో ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడు జరుగుతున్నది ఏంటో తెలుసా? మా ప్రభుత్వం వచ్చేదానికి వదిలేసిన ప్రభుత్వం రాలేదు కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే యువతకు వచ్చే సైలెంట్గా భజన చేస్తున్నారు. ఇంకా వేరే మార్గం లేదు, భజన చేయకపోతే మార్గం ఉందా? కనుక ఏం చేస్తున్నారంటే మన ప్రభుత్వం అంటే నేను విన్నాను ఈ మాట. మన ప్రభుత్వం వీడు ఓటేమో అక్కడ వేసాడు, మన ప్రభుత్వం అంటే ఇప్పుడు ఏంటి? బ్యాండ్ వాయించున్నాడు అనమాట. బ్యాండ్ వాయించున్నాడు. ఇవాళ విశ్వాసం కూడా పాస్టర్ గారికి బ్యాండ్ వేస్తున్నారు. పాస్టర్ గారికి మీ బ్యాండలకి, మీ బాజాలకి, మీ తాళాలకి పడేవాడు కాదు ఇక్కడ ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క ఆత్మ చేత మనం నడిపించబడాలి. ఎందుకంటే ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగా. ఇక్కడ నుంచి బయలువెడుతున్న మాట అది ఆత్మ మాట్లాడుతుందో, మానవ స్వరం మాట్లాడుతుందో, దెయ్యము చేత నడిపించబడి మాట్లాడుతున్నారో అర్థం చేసుకోకపోతే ఇంక వినడే అలా అనవసరం. అందుకే అన్నాడు, మీరు కూడి వచ్చుట కీడుకే గాని మేలు ఎంత మాత్రము లేదు. అంటే మనం ఒక రోజు పని మానేసుకుని, ఒక రోజు ఉద్యోగం మానేసుకుని దేవుని సన్నిధికి వచ్చి మనం ప్రయాసపడటం కూడా అనవసరమైనప్పుడు ఇక్కడికి రావడం ఎందుకు? ఇంకా అంటే ఇక్కడికి వస్తున్నాం అంటే ఏదో ఒక మేలు మనం పట్టుకుని వెళ్ళాలి, ఏదో ఒక ఆశీర్వాదం తీసుకుని వెళ్ళాలి. కనుక మనం కూడినప్పుడు అది మనకు మేలై ఉండాలి. మనం వింటున్న మనం కేటాయించిన ఈ సమయం మనకు ప్రయోజనకరంగా ఉండాలి. అంతే. మనం ఇంటికి వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్ళాలి? మేలును తీసుకెళ్ళాలి.